హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవా నాగవల్లి ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక దేవా నాగవల్లితో, నాగవల్లి మనం వెళ్ళి అడగగానే వాళ్ళ ఇంటికి వస్తే సరే లేకపోతే నేనేంటో చూపిస్తాను అని అంటాడు. అలా ఏం జరగదు బావా, నన్ను చూడగానే మ్యాడీ మమ్మీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు చూడు అని దేవా నాగవల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు. అప్పుడే ఇక మ్యాడీ పనిచేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వస్తూ ఉంటారు. అక్కడ మ్యాడీ కస్టమర్లకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే మధు పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా నాగవల్లి మ్యాడీని చూసి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే డ్రైవర్ కారాపు అని అనగానే ఏమైంది నాగవల్లి అని అడుగుతాడు. బావా ఒకసారి అటు చూడు అని మ్యాడీ వైపు చూపిస్తుంది. దేవా మ్యాడీని అలా చెఫ్ గెటప్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి నాగవల్లి, మన మ్యాడీ ఇక్కడ ఉన్నాడేంటి, అయినా వాడు చెఫ్లా ఉన్నాడేంటి అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదు బావా, మన మ్యాడీకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి, వాడు అసలు ఏం చేస్తున్నాడు అని అంటూ పక్కనే ఉన్న మధుని చూస్తుంది. ఒక్కసారిగా మధుని చూసి కోపంతో రగిలిపోతుంది. అదిగో బావా, ఆ మధు వాడి పక్కనే ఉంది కదా, అది వాడి పక్కన ఉన్నంతకాలం వాడిలాగే ఉంటాడు బావా. నాకు మ్యాడీని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. వాడేంటి, వాడు ఎలాంటి లైఫ్లో ఉండాల్సిన వాడు ఇక్కడ రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెఫ్గా పనిచేయవలసిన కర్మ నా కొడుక్కి ఏంటి బావా అని నాగవల్లి బాధపడుతూ ఉంటుంది. నాగవల్లి పద ఇప్పుడే తెలుసుకుందాం అని చెప్పి దేవా నాగవల్లి కోపంగా మ్యాడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక దేవా నాగవల్లి అక్కడికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవా నాగవల్లిని చూసి షాక్ అయిపోతారు. ఇక ఒకరినొకరు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇదేంటి, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి హోమ్ మినిస్టర్ దేవా గారు అతని భార్య నాగవల్లి రావడం ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ కూడా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సార్, మేడం, మీరేంటి ఇలా అని అంటూ ఉంటే మ్యాడీ దేవా నాగవల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ ఉంటే ఇక మధు కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి, ఖచ్చితంగా మ్యాడీ ఇక్కడ పనిచేస్తున్నాడని అడగడానికే వచ్చి ఉంటాడు, ఇప్పుడు ఎంత పెద్ద గొడవ చేస్తారో ఏంటో అని మధు కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ మ్యాడీని పిలిచి ఇదిగో బాబు, వీళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకో, వీళ్ళు ఏది కావాలంటే అది చాలా టేస్టీగా వండి పెట్టు, వీళ్ళెవరో తెలుసు కదా, హోమ్ మినిస్టర్ అని చెప్పగానే ఇక మ్యాడీ కూడా సైలెంట్గా అలాగే సార్ అని అంటాడు. ఇక మ్యాడీ దేవాని నాగవల్లిని అక్కడ చూసి ఇక వాళ్ళని అమ్మ నాన్నలుగా పిలవకుండా చెప్పండి సార్, మీకేం కావాలి చెప్పండి మేడం అని అంటూ ఉంటే దేవా నాగవల్లి షాక్ అయిపోతాడు. రేయ్ అని నాగవల్లి అంటూ ఉంటే ఇక దేవా నాగవల్లిని ఆపుతూ ఉంటాడు. ఇక దేవా మ్యాడీకి నాకొక చికెన్ మంచూరియా తీసుకురా అని చెప్పగానే మ్యాడీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సారీ మమ్మీ, సారీ డాడీ, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక నాగవల్లి ఏంటి బావా, వాడితో మాట్లాడనివ్వవా అని అంటే చూడు నాగవల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనల్ని చూస్తున్నారు, మన కొడుకు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడంటే మనకి మంచిది కాదు, నలుగురు నానా రకాలుగా అనుకుంటాడు, అందుకే ఇక్కడ ఎవరికి డౌట్ లేకుండా మ్యాడీతో మాట్లాడి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటే మధు అక్కడే ఉంటుంది. ఇక మధు అక్కడికి వచ్చి మేడం, సార్, మ్యాడీ అని అంటూ ఉంటే చాలు, ఇక నువ్వేం చెప్పొద్దు, నా కొడుకుని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నువ్వే, వాడు ఎలా బ్రతికినాడు
ఎప్పుడు ఇలా రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర వాసన కూడా చూడనివాడు. మంచి మంచి రెస్టారెంట్లో చిటికేస్తే వాడు కోరుకున్నవన్నీ కాల్ దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళం. అలాంటి వాడిని ఇలా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెఫ్గా మార్చేశావు. ఇదంతా నీ వల్లే నిన్ను వదిలిపెట్టను అని నాగవల్లి అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, వద్దు, నాకేం చెప్పొద్దు. ఈ జీవితంలో నేను క్షమించిందంటే నిన్నే. నా కొడుకుని, నా మేనల్లుని నా నుండి దూరం చేశావు. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని నాగవల్లి అంటూ ఉంటే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మ్యాడీ ఆర్డర్ తీసుకొని వస్తాడు. మ్యాడీ అక్కడికి రాగానే, తీసుకోండి సార్, తీసుకోండి మేడం అని చెప్పి ఇక వాళ్ళకి ఇస్తూ అక్కడ నిల్చొని చూస్తూ ఉంటాడు. అక్కడ దేవా నాగవల్లి ఆ ఫుడ్ని తిన్నట్టుగా నటించి తినకుండానే పక్కకు పెట్టేస్తారు. ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, మ్యాడీ నీతో మాట్లాడాలి అని చెప్తారు. ఇక మ్యాడీ ఏంటి మమ్మీ అని చెప్పగానే, ఇక్కడ కాదు, అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా అని చెప్పగానే ఇక మ్యాడీ సరే అని చెఫ్ డ్రెస్ తీసేసి ఇక వాళ్ళతో వెళ్తాడు. ఇక మధు అయితే ఇదంతా చూస్తూ ఉంటుంది. మ్యాడీ వాళ్ళ ఒప్పుకొని వాళ్ళతో వెళ్ళిపోతే బాగుండు, పాపం మ్యాడీ ఇలా కష్టపడ్డం నేను కూడా చూడలేకపోతున్నాను అని మధు అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీని పక్కకి తీసుకెళ్ళి, చెప్పు మమ్మీ, చెప్పు డాడీ, ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అనగానే, ఏంట్రా నీకేమన్నా పిచ్చి పట్టిందా, నీ లైఫ్ ఏంటి, నువ్వు ఎవరి కొడుకువో మర్చిపోయావా, ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ కొడుకువి, అలాంటి నువ్వు ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేయడం ఏంట్రా, వద్దు నాన్న, ఇక వద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం, పద వచ్చేసేయి మాతో అని నాగవల్లి అంటుంది. ఇక మ్యాడీ చేయి పట్టుకొని, పదనన్న వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటే మ్యాడీ మాత్రం కదలకుండా అలాగే నిల్చుంటాడు. అది చూసి దేవా, ఏంట్రా ఏం చూస్తున్నావు, పద వెళ్ళిపోదాం, మీ అమ్మ నీ గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందిరా, పదరా వెళ్దాం అని దేవా అంటూ ఉంటే, లేదు డాడీ, నేను మీతో రాలేను అని చెప్పగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వనేది అని అనగానే, అవును మమ్మీ, నేను మీతో రాలేను, మీ ముగ్గురంగా బయటికి వచ్చాం, ఇప్పుడు ఇంటికి రావాలంటే కూడా మీ ముగ్గురం కలిసే రావాలి, మీరు వరుణ్ బావా లోహిల పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మీ ముగ్గురం మన ఇంటికి వస్తాం అని మ్యాడీ చెప్పగానే ఇక నాగవల్లి, రేయ్ నీకేమైనా మతిపోయిందా, వాళ్ళ పెళ్ళిని మేము ఎప్పటికీ ఒప్పుకోము అని అనగానే, అయితే ఎప్పటికీ నేను మన ఇంటికి రాను మమ్మీ అని మ్యాడీ అంటాడు. మ్యాడీ అలా అనేసరికి ఇక నాగవల్లి దేవా షాక్ అయిపోయి కోపంతో చూస్తూ ఉంటారు. రేయ్ నేను ఇలా మార్చింది ఆ మధునే కదరా, దాని మాటలు విని నువ్వు ఇలా తయారయ్యావు, లేకపోతే ఈ అమ్మ అడిగినా కూడా వినకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, మమ్మీ ప్లీజ్ మధ్యలోకి మధుని ఏమీ అనొద్దు, నా ఇష్టపూర్వకంగానే నేను ఇక్కడ చెఫ్గా జాయిన్ అయ్యాను, ఇందులో మధు బలవంతం ఏమీ లేదు అని అనగానే, రేయ్ సరేరా, నువ్వు ఇంతలా అడిగినా కూడా నువ్వు మా మాట వినలేదు కదా, అయితే నీకొక విషయం గుర్తు చేస్తున్నాము విను అని అనగానే ఇక మ్యాడీ, ఏంటి మమ్మీ ఆ విషయం అని అంటాడు. మర్చిపోయావా, నీకు మాకు మధ్య ఒక ఒప్పందం ఉంది, నువ్వు 3 రోజుల్లో ఆ చిందిని వెతికి తీసుకురాకపోతే శ్రేయ మెడలో తాళి కట్టాలని మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. అయితే ఏంటి మమ్మీ, అప్పుడే టైం అయిపోలేదు కదా, 3 నెలలు ఇంకా అవ్వలేదు కదా మమ్మీ అని అనగానే, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావురా, 3 నెలలు గడవడానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది, ఈ 10 రోజుల్లో నువ్వు చిన్నిని తీసుకురాకపోతే శ్రేయ మెల్లో తాళి కట్టాలి, లేకపోతే మాట తప్పిన వాడివైతావు అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. మమ్మీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాంరా, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ ఈ 10 రోజుల్లో ఆ చిన్ని దొరకకపోతే నువ్వు శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలి,
అని చెప్పి ఇక దేవనాగవల్లి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మధు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి మేడీ, మీ వాళ్ళు ఏమంటున్నారు అని అంటూ ఉంటే ఇక మేడీ, ఏముంది మధు, వాళ్ళు నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారు అని చెప్పగానే, వార్నింగా ఏంటి మేడీ అని అడుగుతుంది. అదే మధు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా. అవును, అయితే ఏంటి మేడీ అని అంటుంది. ఆ అమ్మాయిని ఇంకో 10 రోజుల్లో తీసుకురాకపోతే నేను శ్రేయాని పెళ్లి చేసుకోవాలని చెప్పిపోతున్నారు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి మేడీ, 10 రోజుల్లో అమ్మాయిని ఎలా తీసుకొస్తావు అని అనగానే ఇక మేడీ, లేదు మధు, మా అమ్మ వాళ్ళకి నాకు ఒక ఒప్పందం ఉంది. 3 నెలల్లో నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకపోతే శ్రేయ మెడలో తాళి కడతానని వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయి దొరకకపోతే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటే మధు కూడా చాలా బాధపడుతుంది. బాధపడకు మేడీ, ఇన్ని రోజులు నేను కూడా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నేను కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతాను. ఎక్కడున్నా తనని వెతికి పట్టుకుందాం. నేను నీకు సాయం చేస్తాను మేడీ అని మధు మేడీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక మేడీ కూడా థ్యాంక్ యూ మధు, నువ్వు నా గురించి ఆలోచించడం మొదలు పెడితే నేను ఖచ్చితంగా సాధిస్తానని నాకు తెలుసు అని మేడీ కూడా అంటూ ఉంటాడు. ఇక రాత్రి కాగానే మేడీ ఒంటరిగా నిల్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక వరుణ్ అక్కడికి వచ్చి, ఏంటి బావా, ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, ఏం లేదు బావా అని అంటాడు. లేదు బావా, నిన్ను చూస్తుంటే ఏ విషయం గురించో బాధపడుతున్నావు అనిపిస్తుంది. ఏంటి బావా, నాతో కూడా చెప్పుకోకూడదా అని వరుణ్ అంటాడు. అదేం లేదు బావా, నీకు తెలుసు కదా మమ్మీకి నాకు మధ్య ఒక ఒప్పందం ఉందని. 3 నెలల్లో చిన్ని ఎక్కడున్నా వెతికి తీసుకురాకపోతే శ్రేయాని పెళ్లి చేసుకోవాలని అత్త కండిషన్ పెట్టింది కదా అని అనగానే, అవును బావా, అయితే ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఆ 3 నెలలు కంప్లీట్ అవ్వడానికి ఇంకా 10 రోజులే ఉంది బావా. ఈలోగా చిన్నిని వెతికి తీసుకురాకపోతే నేను శ్రేయాని పెళ్లి చేసుకోవాలి, ఇక చిన్నిని పూర్తిగా మర్చిపోవాలి అని ఇక మేడీ బాధపడుతూ ఉంటే వరుణ్ షాక్ అయిపోతాడు. ఏంటి బావా నువ్వు చెప్పేది, అంటే మీ ఇద్దరి మధ్య ఒప్పందం జరిగి అప్పుడే 3 నెలలు అవుతుందా అని అనగానే, అవును బావా, నేను కూడా మర్చిపోయాను. ఇంకో 10 రోజుల్లో చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి అని మేడీ అంటూ ఉంటే వరుణ్ కూడా, బావా నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు మన వాళ్ళందరినీ ఎదిరించి నా ప్రేమని గెలిపించావు, నేను కూడా నీ ప్రేమని గెలిపిస్తాను బావా అని వరుణ్ కూడా మేడీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇదంతా లోహి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక మేడీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇంకో 10 రోజులు మధుని చిన్ని అని మేడీకి తెలియకుండా ఉంచితే ఇక మేడీ చిన్ని ఎప్పటికీ కలవరన్నమాట. ఎస్, ఎలాగైనా ఈ 10 రోజులు మధునే చిన్ని అని మేడీకి తెలియకుండా చేయాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక లోహి ఆలోచిస్తూ, ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది, ఈ వంక పెట్టుకొని మనం ఆ ఇంట్లో అడుగు పెట్టొచ్చు. నాగవల్లి గారికి ఫోన్ చేసి మధునే చిన్ని అని చెప్తే ఇప్పుడు చచ్చినట్టు మధు మేడీ ఒకే దగ్గర ఉండడం మంచిది కాదని మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తుంది అని లోహి ఆలోచిస్తుంది. ఇక చాటుగా వెళ్ళి తన ఫోన్ తీసి నాగవల్లికి ఫోన్ చేస్తుంది. అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రాగానే ఇక నాగవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అంటుంది. ఇక అప్పుడు లోహి, ఆంటీ నేనాంటీ లోహిని అని చెప్పగానే ఇక నాగవల్లికి చాలా కోపం వస్తుంది. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నాకే ఫోన్ చేసి మాట్లాడతావే అని చెప్పి నాగవల్లి కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఇప్పుడు నేను ఫోన్ చేసింది మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయమని మమ్మల్ని ఇంట్లోకి రానివ్వమని కాదు, మీరు వెతుకుతున్న ఒక విషయం గురించి మీతో చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ అని అనగానే, ఏయ్ నీతో మాట్లాడే ఇంపార్టెంట్ నాకేముంటుందే, ఫోన్ పెట్టు అని అనగానే, ఆంటీ
ఒక్కసారి నేను చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం అని అనగానే, నువ్వు చెప్పేది వినడానికి నేను పిచ్చిదానిలా ఉన్నానా అని అంటూ ఉంటే, ఆంటీ నేను చెప్పేది చిన్ని గురించి అని అంటుంది. అది విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చిన్ని ఏంటి అని అనగానే, నాకు తెలుసా ఆంటీ మీరు చిన్ని కోసం వెతుకుతున్నారని, మ్యాడీ చిన్ని కలవకుండా ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలుసు. ఆ విషయం గురించి మాట్లాడడానికే చేశాను అని చెప్పగానే, ఇక నాగవల్లి ఏంటి వరుణ్ నీతో చెప్పినవన్నీ నాకు చెప్తున్నావా అని అనగానే, చూడండి ఆంటీ మీకు వరుణ్కి తెలియని విషయాలు కూడా చిన్ని గురించి నాకు తెలుసు. అసలు చిన్ని ఎవరో ఎక్కడుందో మీకు తెలుసా? నాకు తెలుసు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆ చిన్ని ఎక్కడుందో నీకు తెలుసా అని అనగానే, అవునాంటీ ఆ చిన్ని ఎక్కడుందో నాకు తెలుసు. అంతేకాదు చిన్నిని మ్యాడీ కలిశాడు. ఇప్పుడు చిన్ని మ్యాడీ ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? మ్యాడీ చిన్ని కలిసి ఉండడం ఏంటి అని అనగానే, అవునాంటీ అసలు చిన్ని ఎవరో తెలుసా అని అంటుంది. ఎవరా చిన్ని అని నాగవల్లి అనగానే, ఇంకెవరు మీ శత్రువైన ఆ మధునే చిన్ని అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆ మధు చిన్ని ఏంటి అని అంటూ ఉంటే, అవునంటీ మీరు నమ్మిన నమ్మకపోయినా ఆ మధునే చిన్ని. ఈ ఇంట్లో ఆ చిన్నప్పటి ఫోటోలు చూసి నాకు మొత్తం తెలిసిపోయింది. ఆ చిన్నియే మధు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మధు చిన్ని అంటే ఇప్పుడు చిన్ని మ్యాడీ ఒకే చోట ఉన్నారా అని అంటూ ఉంటే, ఆంటీ మీ టెన్షన్ పడకండి, చిన్నినే మధు కని మధునే చిన్ని అని మ్యాడీకి ఇంతవరకు తెలీదు అని అనగానే, ఇక నాగవల్లి ఏంటి మధునే చిన్ని అని మ్యాడీకి తెలీదా అని అంటుంది. అవునాంటీ తెలీదు, తెలియకుండా నేను ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మధు మ్యాడీ ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఏదో ఒక రోజు చిన్నినే మధు అని తెలిస్తే మనం మ్యాడీని ఆపలేము. ఇంకో 10 రోజుల్లో నీకు మ్యాడీకి మధ్య ఏదో అగ్రిమెంట్ ఉందంట కదా. ఈ 10 రోజులు మధునే చిన్ని అని మ్యాడీకి తెలియకుండా చేస్తే చాలు. ఇక ఎప్పటికీ మధు మ్యాడీ కలిసి ఉండరు. మ్యాడీ శ్రేయాని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పగానే నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అవును నువ్వు చెప్పేది కూడా నిజమే, వెంటనే మ్యాడీని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను అని చెప్పగానే, ఇక లోహి చూడండి ఆంటీ మ్యాడీనే కాదు వరుణ్ని నన్ను కూడా యాక్సెప్ట్ చేయండి. మీరు రాకపోతే మ్యాడీ ఒంటరిగా ఆ ఇంటికి రాలేడు. మ్యాడీ ఎక్కడికి రావాలి అన్నా, మ్యాడీ చిన్ని ఎప్పటికీ కలవకూడదు అన్నా ఇప్పుడు మమ్మల్ని ఇంటికి తీసుకురావాలి, మీరే ఆలోచించుకోండి అని చెప్పి లోహి ఫోన్ కట్ చేస్తుంది. ఇక నాగవల్లి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా జరిగింది? ఆ మధు నాకు ఆజాత శత్రువు అంటే ఆ మధునే చిన్నినా? ఈ విషయం మ్యాడీకి తెలిస్తే ఇక ఎప్పటికీ మ్యాడీ చిన్నిని వదిలిపెట్టడు. ఇంకో 10 రోజుల్లో ఎలాగో మ్యాడీకి ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి తర్వాత మ్యాడీకి శ్రేయాకి పెళ్లి చేయొచ్చు. ఈ 10 రోజులు మ్యాడీకి మధునే చిన్ని అని తెలియకూడదంటే వరుణ్ణి ఆ లోహిని మ్యాడీని ఇంటికి తీసుకురావాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.